సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా 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 ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తాయి డౌన్లోడ్ లింక్స్. ఈ వీడియో మీరు స్టార్టింగ్ చూసారు కదా, అది అలాంటి ఎఫెక్ట్ పోర్ట్రేట్ ఎడిటింగ్ ఎలా చేయాలి. సో గైస్ ఫోటో ఉంటుంది, లాస్ట్కి ఎండ్కి వచ్చేసరికి చిన్న ఎఫెక్ట్ లాంటివి వస్తాయి. అలాంటి ఫొటోస్ మీ ఫోటోతో ఎలా చేయాలి ఈ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో గైస్ వీడియో మొత్తం చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సింది ఒక అప్లికేషన్, దాని పేరు వచ్చేసి PicsArt. సో గైస్ PicsArt మీకు జనరల్గా ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్కి వెళ్ళి PicsArtని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు PicsArటే కావాలంటే, క్రాక్డ్ వర్షన్ ఫుల్ వర్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది PicsArtకి, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రాక్డ్ వర్షన్ కావాలంటే. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ PicsArtని ఆన్ చేసుకుందాం. PicsArtని ఆన్ చేసి ఏం చేయాలంటే ఫస్ట్ చెప్తాను. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ ఫొటోస్ క్లిక్ చేయండి. ఆల్ ఫొటోస్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి పైన. సో మనం వైట్ సెలెక్ట్ చేసుకుందాం. సో వైట్ సెలెక్ట్ చేసుకున్న ఈ ఇంటర్ఫేస్ మనకు వస్తుంది. సో ఇక్కడ టూల్స్ ఉంటుంది టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది, క్రోప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ రేషియో వచ్చేసి 3:4 ఆర్ లేకపోతే ఇక్కడ పోర్ట్రేట్ ఉంటుంది, పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదే రైట్ క్లిక్ చేయండి. సో పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే ఫోటో మీరు చేయాలనుకుంటారో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. సో గైస్ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. సో గైస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇఫ్ మీకు అందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రాకపోతే దాని కిందనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, అంటే నేనే చేసిన ఆ వీడియో చూసి నేర్చుకోండి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో. సో గైస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ కిందికి స్లైడ్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ యాడ్. సో గైస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో వచ్చేసింది. సో దీన్ని కొంచెం పెద్దగా వేసుకుందాం. సో గైస్ పెద్దగా వేసుకున్న తర్వాత కరెక్ట్గా దీన్ని మిడిల్లో పెట్టండి, కింద కొంచెం స్పేస్ ఉండాలి. మిడిల్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం కింద స్పేస్ ఉండాలి, ఇక్కడ కింద స్పేస్ ఉండాలి. మిడిల్లో పెట్టేసుకుని ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో గైస్ రైట్ క్లిక్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి సో గైస్ మీరు స్ప్లాష్ ఎఫెక్ట్ టెంప్లెట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి, అక్కడ స్ప్లాష్ ఇమేజ్ లింక్ ఉంటుంది, స్ప్లాష్ ఇమేజ్ టెంప్లెట్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా. సో గైస్ ఇది స్ప్లాష్ ఇమేజ్ టెంప్లెట్ లింక్. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి ఈ ఇమేజ్ని. సో గైస్ ఈ ఇమేజ్ పెట్టిన తర్వాత దీన్ని పెద్దగా వేయండి. సో ఎక్కడ దాకా అయితే ఇది ఎఫెక్ట్ రావాలి అనుకుంటారో ఆ ఎఫెక్ట్ పెట్టుకోండి. సో కింద బాడీ కనిపించకుండా దీన్ని అడ్డంగా పెట్టండి. సో ఇక్కడ దాకా పెట్టినా సో మన వెనక బాడీ మనకు కనిపిస్తలేదు. ఇమేజ్ మీద మళ్ళీ ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి లాస్ట్కి లైటెన్ ఒక ఆప్షన్ ఉంటుంది, లైటెన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చాక కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దీన్ని మీరు కొంచెం పైకి జరుపుకుందాం. బాగా పైకి జరుపుకుంటే కింద ఇమేజ్ మళ్ళీ కనిపిస్తుంది. సో కిందికి జరుపుకుందాం కొంచెం. కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇది కింది కనిపిస్తుంది, కొంచెం లాగచ్చు ఈ ఇమేజ్ని.
సో గైస్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్రోప్ వెళ్ళండి. టూల్స్ వెళ్ళేసినాక ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంది. క్రోప్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ దీన్ని మంచిగా క్రోప్ చేసుకోండి. చిన్న కరెక్ట్ ఫోటో ఎంత క్రోప్ కావాలో అంత క్రోపింగ్ దాకా సెట్ చేసుకోండి. ఓకే, ఇంత క్రోపింగ్ సరిపోతుంది. ఆ రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఫోటో ఎడిటింగ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయండి, యారో క్లిక్ చేయండి. యారో క్లిక్ చేశాక ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. గ్యాలరీ ఆప్షన్ ట్యాప్ ఇచ్చేయండి అండ్ డన్ క్లిక్ చేయండి. సో గైస్ మీరు కొంచెం సేవింగ్లో ప్రాబ్లం అయితే నెట్ ఆన్ చేసి సేవ్ చేయండి, సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయినాక ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా షేర్ చేసుకోవచ్చు. సో గైస్ మీకు కావాల్సిన లింక్లు అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, పోయి డౌన్లోడ్ చేసుకోండి. అన్ని పిక్సార్ట్ కానీ స్ప్లాష్ ఇమేజ్ లింక్ కానీ అన్నీ దొరికిపోతాయి మీకు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి కిరాక్ అవసరం సింపుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే సబ్స్క్రైబర్డ్ అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి అండ్ ఇంకా వెయిట్ చేయండి నీ వీడియోస్ కోసం. బై టేక్ కేర్. అండ్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది. సో గైస్ చాలామంది పిక్స్ పంపించారు, వాళ్ళ పిక్స్ నేను యూజ్ చేసుకుంటా, మ్యాక్సిమం ఉన్న వీడియోస్ అన్నిటికీ యూజ్ చేసుకుంటా పక్కా నేను. సో గైస్ మీ పిక్స్ కూడా పంపించండి వీలైతే. సో బై టేక్ కేర్.